జగన్ కి నా గుండేసా, జగన్ కి మా గుండేసాం, జగన్ కి జై జగన్, జగన్ కి నా ఓటు, జగన్ జల్కొచ్చే కుర్చీ పడతా పెడతా, జగన్ జల్కొచ్చాను. జగన్ మేలు చేయకుంటే కుర్చీ మడత పెట్టే కొట్టే 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 అంతే. జగన్ మేలు చేస్తే కుర్చీకే దానికే మా ఓటు. జగనన్నకే 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 చెప్పండి. జై జగన్ అంతే. బాగుందన్న, సూపర్ గా ఉంది. లేడీస్ మాకు అదే పథకాలు వచ్చినాయి. మా మమ్మీకి మటుకు అమ్మఒడి వచ్చింది, 18 ఏళ్ళకి వచ్చింది, పింఛను వస్తుంది, దాని నుంచి అన్నీ వచ్చినాయి అన్న, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఎంపీగా అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా వైసీపీ తరఫున, అలాగే టీడీపీ తరఫున భూపేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారు? అవినాష్ రెడ్డే గెలిచేది. అంటే అన్ని మేలు చేసినాడు కదా, అన్ని మేలు చేసినాడు అని అక్క ఎలా ఉంటుంది అక్క? అప్పుడు ఎలా ఉంది ఇక్కడ జగన్ గారి పరిపాలన? చాలా బాగుంది. జగన్ రెడ్డి మోహన్ గారి పరిపాలన చాలా చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కానీ జగన్మోహనే ఖచ్చితంగా వస్తారు. అంటే ప్రతి ఒక్కటి చెప్పిన మాట కరెక్ట్గా నిలబెట్టుకున్నారు. నవరత్నాలు అన్నారు, నవరత్నాలు ప్రతి ఒక్కటి అయినాయి. ప్రతి మహిళకు అమ్మఒడి అన్నాడు, ఇంగ్లీష్ మీడియం అన్నారు, ప్రతి ఒక్కటి తను చెప్పిందన్నీ నెరవేర్చుకున్నాడు. అందువల్ల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తారు. ఇదే పరిస్థితుల ప్రభావము జగన్మోహన్ రెడ్డి వస్తేనే మళ్ళీ మా అందరికీ మంచి జరుగుతుందని మాకు నమ్మకం. చాలా బాగా ఆదుకున్నారు. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కుటుంబానికి 1000 రూపాయలు అందింది జగన్మోహన్ రెడ్డి తోట. ప్రతి ఒక్కరికి సరుకులని, కూరగాయలని అన్నీ ఒక్కటి కాదు, A to Z జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ప్రతి ఒక్క మహిళకు అమ్మఒడి అని, వీళ్ళ పింఛన్లు ఎట్లయితే చెప్పినారో అవన్నీ ఎక్కించినారు. అన్నీ బాగున్నాయి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెన్షన్లను చేతుకోకూడదు, వాలంటీర్ మరి వాళ్ళు పార్టీ తరఫున మాట్లాడుతున్నారని చెప్పండి. అందుకే 1 నెల సమస్య ఉంది అనే కదా. ఇప్పుడు నెక్స్ట్ రేపు 1వ తారీఖు కదా, వితంతువులకు కానీ ఇట్లా ముస్లిం వాళ్ళకు కానీ అలా సచివాలయంకి వెళ్ళి తెచ్చుకునేంత ఛాన్స్ లేదు. కాబట్టి అలాంటి మహిళలు అయితే ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి. ముస్లిం వాళ్ళకు బాగుండే వాళ్ళు అయితే కొంతమంది సచివాలయం దగ్గరకు వచ్చి తీసుకొని రావాలని మళ్ళీ ఇదొకటి కానీ ఆలోచించారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. చాలా ధన్యవాదాలు తనకైతే అది. ఎందుకంటే ఈ ఎండల కాలంలో పోయి సచివాలయంలో ఉండాలంటే వాళ్ళు పడే ఇబ్బందులకి ఆయన ఆలోచించి, ఇప్పుడు వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, పిచ్చి వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళందరూ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పింఛన్ ఇవ్వాలి, మిగతా వాళ్ళు వచ్చి బాగుండే వాళ్ళందరూ వచ్చి సచివాలయంలో తీసుకోవాలి అన్నారు. అలా అది ఆలోచించడం కానీ చాలా పెద్దదే కదా విషయము. సంక్షేమ పథకాలు కానీ పరిపాలన విధానం కానీ అన్నీ బాగున్నాయి. గతంలో అంటే ప్రజలకు అన్ని ప్రభుత్వం ఏవైతే చెప్పినవి చేయాలనుకునిందో అవి ప్రజలకు చేరేవి కావు. ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళ పార్టీ తరఫున ఎవరు తిరుగుతారో వాళ్ళకు మాత్రమే పథకాలు కానీ డబ్బులు కానీ వాళ్ళు మాత్రమే తీసుకునేవాళ్ళు, వాళ్ళకు మాత్రమే చేరేవి. ఇప్పుడు అలా కాదు, ఏవైనా సరే ప్రజలకు చేరుతున్నాయి డైరెక్ట్గా. ఎవరి ద్వారా చేరుకోకుండా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లలోనే ఏ పథకం డబ్బులైనా సరే వాళ్ళ అకౌంట్లోనే పడిపోతుంది. ఒక నాయకుని దగ్గరికి వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర వాళ్ళకి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకే పడిపోతుంది. ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాం. చెప్పారు కదా, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, గ్లాస్ సింక్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలని. ఫ్యాన్ గుర్తుకి అందరూ ఓటేసి జగనన్నను గెలిపిస్తారు. పులివెందులో బాగుంటుంది. ఇప్పుడు మెడికల్ కాలేజ్ కూడా వచ్చింది కదండి, ఒకప్పుడు లేవు కదా. ఇప్పుడు విద్య కానీ వైద్యం కానీ ముఖ్యంగా ప్రజలకు అవసరమైనది విద్య, వైద్యం. అవి 2 ఉచితంగా దొరికినప్పుడు ఆ రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, ఈ రోజు కాకపోతే రేపైనా అభివృద్ధి అయితే జరుగుతుంది. జగన్ గారే కదండి తీసుకొచ్చింది. బాగుందండి, ప్రతి ఒక్కటి నచ్చింది. వాలంటీర్లు కానీ, అమ్మఒడి కానీ, మిగతా ఇది గృహాలు కానీ, గృహ నిర్మాణం కానీ అన్నీ బాగున్నాయి. మేము అన్ని అమ్మఒడి వచ్చింది, మాకు స్థలం వచ్చింది, ఇంటి కట్టుకోవడానికి ఇంకా వాళ్ళు పెడతామన్నారు. కానీ మేము కొద్దిగా మధ్యలో ఆడిపేసినామని అంతే.
డబ్బులు అర్హులైన అందరికి ఇస్తున్నారా లేకపోతే పార్టీ పరంగా చూస్తున్నారా? పార్టీ పరంగా అన్నట్టు ఏం లేదు. వాలంటరీ వల్ల చాలా మేలుగా ఉంది. ముసలోళ్ళకి కానీ మా ఇంట్లో వాళ్ళకి ఆడోళ్ళకి కానీ ప్రతి వాళ్ళకి బాగానే ఉంది. ఇలా ఏ ప్రభుత్వంలో జరగలేదు. అన్ని దాంట్లో ఈ ప్రభుత్వంలో అయితే ఇంత బాగుందంటే జగన్ ప్రభుత్వం లాగా ఎవరు చేయలేదు. ఏం కావాలన్నా రేషన్ కార్డులు కావాలన్నా పిల్లలకు మార్పేయాలన్నా ప్రతి ఒక్కదానికి మేము కాళ్ళ చుట్టూ తిరగాల్సిందే కానీ వాళ్ళు రెస్పాండ్ అయ్యే వాళ్ళు కాదు. ఇప్పుడైతే వాళ్ళే మన ఇంటి దగ్గరకు వచ్చి అన్ని మనకే వాళ్ళు ఇంట్లో ఉండగానే చేసి ఇస్తున్నారు. వాలంటరీ వలన చాలా మేలుగా ఉంది. మాకు అభిమానం ఎప్పటి నుంచి అభిమానం. ఇప్పుడేమింది చేసినాడు కాబట్టి మాకు అన్నీ వచ్చినాయి. మా అయ్యప్పకు గుండె జబ్బు వచ్చింటే లెక్క వచ్చింది, 45 ఏళ్ళు వచ్చా పింఛని వచ్చింది, మాకు అన్నీ వచ్చినాయి. ఆయన వచ్చినాక అన్నీ వచ్చినాయి. మాకు రానేటి ఎందుకు మాకు రాలేదని చెప్పాము. మేము వచ్చినట్టు చెప్తాం. రాజశేఖర రెడ్డి సార్ ఉండేటప్పుడు నాకు ఇండ్లు వచ్చింది. మళ్ళీ జగన్ వచ్చినాక నాకు రాజశేఖర రెడ్డి ఉండేటప్పటి నుంచి నాకు పింఛన్ వస్తుంది. ఆ సార్ ఉండేటప్పటి నుంచే. మళ్ళీ జగన్ వచ్చినాక నాకు ఇంట్లో అది ఇంటికి లోన్ వచ్చింది. నాకు పథకాలన్నీ మా పిల్లలకు వస్తానండి, మా మనవరికి వస్తానండి, నా బిడ్డ పిల్లలకు వస్తున్నాయి. పథకాలన్నీ బాగానే జరుగుతున్నాయి. మాకు ఇంటికాడికే వచ్చి వాలంటీర్ ఇస్తున్నారు. ఏదైనా పిలిచినా కానీ తొందరగా పలుకుతున్నారు పిల్లలు, వాలంటీర్ పిల్లలు. అన్నీ బాగానే జరుగుతున్నాయి సార్ మాకు. మరి జగన్ గారిని కానీ ఇప్పుడు అవినాష్ రెడ్డి గారిని కానీ తిడుతున్నారు కదా చాలా మంది. ఎవరు వాళ్ళ ఉద్దేశం వాళ్ళది, మా ఉద్దేశం మాది. మాకైతే వాళ్ళిద్దరు బాగానే చేసినారు మాకు. మేము ఏమి ఆఫీసులో చుట్టూ తిరగలే ఏంలే. మాకు అన్ని ఇండ్ల కాడికి వచ్చి తీసుకుపోయినారు, అన్నీ చేసినారు. మాకు లోన్ వచ్చింది, ఇంటికి 1,80,000 లోన్ వచ్చింది. పిల్లలకు 2 పిల్లలకు మాకు అమ్మఒడి వస్తుంది. ఎలా ఉందంటారు జగన్ గారి పరిపాలన? బాగానే ఉంది. ఇక్కడ బాగానే చేసినారు, బాగానే చేసినారు. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మనకు సరుకులు ఇచ్చినారు, వచ్చి అన్నీ బాగానే చేసినారు. కరోనా టైంలో బాగా చేసినారు సార్. అన్నిట్లకు మాకు జగనే కావాలా, అవినాష్ రెడ్డే కావాలా. సుధిరెడ్డి సార్ కానీ బాగానే చేసినాడు, లేదనిలే మేము అన్నీ బాగానే చేస్తున్నారు మాకు. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? బాగుందిన్నా. ఏం వస్తుంది? మాకు అమ్మఒడి వస్తుంది, నాకు జగన్ అన్న వచ్చినాక నాకు పెన్షన్ వస్తుంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఎందుకు వస్తుంది పెన్షన్? నేను ఒంటరి మహిళ. ఓకే. గతంలో రాలేదు. చాలాసార్లు పెట్టాను నేను, కానీ రాలే. సీఎం జగన్ అన్నే. అంటే అన్న ఉంటేనే బాగుంటుంది. మాకైతే అన్న అంటే చాలా అభిమానం. అంతే ఏమో మొత్తానికైతే జగన్ అన్న అంటే చాలా అభిమానం అట్లా. అందుకనే ఇంకా అన్న తరపున ఇంకా అవినాష్ రెడ్డి అయినా ఈయన సుధిరెడ్డి అయినా వీళ్ళన్నా కూడా మాకు చాలా అభిమానం. జగన్ గారి పరిపాలన బాగుంది. బాగుందా? ఏం వస్తుంది నీకు? పింఛన్ వచ్చింది. ఓకే. ఇంకేం వస్తుంది? ఏం రాకపోయినా చాలు. ఆయన కొడుకు కన్నా ఎక్కువ జగన్ మమ్మల్ని సాగుతున్నాడు కాబట్టి మా ఆయన మీద ఆధారపడతాం. అవునా? ఎంత ఇస్తున్నాడు నీకు? 3,000 ఇచ్చారు. 3,000 ఇస్తున్నాడా? ఎవరు ఇస్తున్నారు? జగన్. జగనా? వస్తారా మీ వాలంటీర్ వస్తున్నాడా ఇంటికి? వస్తున్నాడు, ఇచ్చిపోతాడు. నైనా పొద్దున్నే వచ్చి ఇచ్చిపోతాడు. ఇచ్చిపోతాడా? ఇంటికి ఇక్కడ ఎలా ఉంటుంది అంటావు? కడపలో జగన్ గారికి ఇక్కడ ఎలా ఉంటుంది? ఎక్కడ ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉన్నాయి అంటావు? జగనే గెలిచాలని. జగనే ఎందుకని అనుకుంటున్నారు? సాయం చేస్తున్నాడు కాబట్టి అందరికి అందరు వేయాలని గెలిపియాలని అనుకుంటున్నారు. నాయన ఎంపీ జమ్మలమడుగులో వైసీపీ నుంచి ఇప్పుడు సుధిరెడ్డి గారు, టీడీపీ నుంచి ఆదిరెడ్డి పోటీ చేస్తారు కదా, ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ సుధిరెడ్డి గెలిస్తే బాగుంటుంది జమ్మలమడుగు. ఎందుకని అనుకుంటున్నారు? ఆయనే సీఎం తరపున కనుక. ఎవరు సీఎం? జగన్మోహన్ రెడ్డి. మీకు పథకాలు వస్తున్నాయా? వస్తున్నాయి. పాపకు మాకు 888లో పాపని ఇచ్చినాము. పాపకు 55,000 వచ్చింది. మాకు రైతు భరోసా పడుతుంది. మేము ఆ పార్టీలోనే ఉన్నాము. మాకు ఎన్నో అభివృద్ధులు జరిగినాయి. అంతేకాదు ఇంటికి లోన్ కూడా వచ్చింది. మాకు చాలా అభివృద్ధులు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి ద్వారా. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలని కోరుకుంటున్నా. ఇక్కడ ఎలా ఉంటుంది అక్క? ఇప్పుడు వైసీపీ నుంచి ఇప్పుడు సుధిరెడ్డి గారు, టీడీపీ నుంచి టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆదినారెడ్డి పోటీ చేస్తున్నారు కదా, ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది? జగన్ గెలిస్తే బాగుంటుంది. ఇక్కడ ఎమ్మెల్యే అవినాష్ రెడ్డి. సుధిరెడ్డి గెలుస్తారు. ఎందుకని అనుకుంటున్నారు? అంటే అభివృద్ధి బాగుంది కాబట్టి అతనే వస్తున్నాడు అనుకుంటున్నాను. ఎలాంటి అభివృద్ధి జరిగింది అంటారు? అంటే అమ్మ ఒడి వస్తుంది, పింఛన్లు బాగా వస్తున్నాయి,
మా నాన్న కంటి ఆపరేషన్ కూడా చేపించినాం ఫ్రీగానే. అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. ఇల్లు కూడా వచ్చింది మాకి. అన్ని సౌకర్యాలు బాగానే జరుగుతున్నాయి కాబట్టి అవినాష్ రెడ్డి రావాలనుకుంటున్నాం. ఎంపీ సీఎం జగనే. ఎందుకని అంటే అదే చెప్తున్నాలే, బాగా జరుగుతున్నాయి కదా, సీఎం పరిపాలనలో బాగా జరుగుతున్నాయి కాబట్టి. ఇంతకుముందు మాకు ఇల్లు లేదు, ఇల్లు కూడా వచ్చింది. ఇంకా హాస్పిటల్లో ఫ్రీగా కంటి ఆపరేషన్ జరిపించినాడు. అన్నీ బాగానే జరిగినాయి కాబట్టి. ఇప్పుడు మరి చంద్రబాబు గారి పరిపాలన చాలా బాగుంది. మీకేం వచ్చింది పథకం? మాకు అమ్మఒడి వచ్చింది, రుణమాఫీ వచ్చింది, పింఛన్ వచ్చింది. ఓకే. గతంలో ఏమంత పరిపాలన బాగాలేదు, ఇప్పుడే బాగుంది. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? బాగుంది నాయన. జగన్ గారు వచ్చినాకనే మాకు బాగా డబ్బులు వచ్చినాయి, తీసుకుంటున్నాం. పింఛన్ వచ్చేది, మా పిల్లలని కాలేజీ లెక్క పడింది. బాగానే నాయన. జగన్ వచ్చిన వాళ్ళ నుంచే మాకు అయ్యాలకి ఏం రాలే. మాకు మళ్ళా జగనే కావాలని అనుకుంటున్నాం మేము. అయితే ఇక్కడ జమ్మలమడుగులో వైసీపీ నుంచి సుధీర్ రెడ్డి గారు, టీడీపీ నుంచి ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తున్నారు కదా బీజేపీ నుంచి. ఇంకా పోటీల కథలు మాకు తెలియదు. ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుండు అనుకున్నారు? మాకు జగనే కావాలనే మేము. ఇక్కడ ఇంకా సుధీర్ రెడ్డి వచ్చాడు. ఇంకా అయ్యప్ప తరపున సుధీర్ రెడ్డే కదా నిలవనేది. ఇంకా అయ్యప్పనే వచ్చాడు. ఎలా ఉండదు అంటారు? బాగుంటానైనా మాకు జగనే రావాలనరా మేము. జగనే రావాలా మాకు. ఇంకా చంద్రబాబు నాయుడు కడపలో ఇప్పుడు పులివెందుల్లో జగన్ ఓడిస్తా అంటున్నాడు. చూచాం అది అంత మాత్రము. అదే కదా, మాకు జగనే కావాలి తండ్రి.